కవిత లాయర్లకి ఇక పంటే. అలాగే ఢిల్లీ లాయర్లకి పంటే. మొన్న స్కిల్ డెవలప్మెంట్ ఈ వ్యవహారాల వల్ల కోట్ల రూపాయల ఫీజులు సంపాదించుకున్నారు ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు లాయర్. ఇప్పుడు మళ్ళీ కవిత కేసు వల్ల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఒకటి, సుప్రీంకోర్టులో ఒక కేసు వేసింది ఇంతకుముందు, నన్ను అరెస్ట్ చేయడం తప్పని. ఇవాళ ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు పొద్దునే. మళ్ళీ వచ్చి కంటెంప్ట్ కోర్టు పిటిషను ఏంటయ్యా అంటే, నన్ను ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తీసుకొచ్చారు, అరెస్ట్ చేయడం తప్పు, సుప్రీంకోర్టులో ఉండగా చేశారు. ఇది మనమే విత్డ్రా చేసుకుంటూ మళ్ళీ మనమే కోర్టు దగ్గరనేస్తే. రెండవది, సుప్రీంకోర్టు ఎక్కడా స్టే ఇవ్వాల అరెస్ట్ మీద, లేదా అరెస్ట్ చేయొద్దని ఆదేశించాల. ఇదంతా ఒక ఎత్తు. ఈలోపుగా ఇప్పుడు మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే కవితకి సంబంధించి మొన్న ఆవిడ కస్టడీ ఇచ్చినటువంటి న్యాయమూర్తి, ఆమె కేసు విచారణ జరుపుతున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి జస్టిస్ నాగ్పాల్ అనూహ్యంగా బదిలయ్యారు. ఆయన స్థానంలో కావేరీ బావేలా నియమితులయ్యారు. ఇటీవల కవితకు వాగ్బాల్ కస్టడీ విధిస్తే ఇప్పుడు ఇది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకవేళ కనుక తేడా వచ్చిందనుకోండి, అదిగో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడానికి వీలుంటుంది. కాకపోతే న్యాయమూర్తుల బదిలీలో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? అది కొలీజియం కదా చూసుకునేటువంటిది, హైకోర్టు చూసుకుంటుంది, ఢిల్లీ హైకోర్టు. కాబట్టి ఇది ప్రచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.